భారతదేశంలో మొదటిసారిగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ మౌర్యులు. భారతదేశంలో మొదటిసారిగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించినది మౌర్యులు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినది చంద్రగుప్త మౌర్యుడు. పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్ శూద్ర వంశం. పురాణాల ప్రకారం మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారు. బౌద్ధ జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్ క్షత్రియ. జైన బౌద్ధ గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు. మౌర్యులు ఏ తెగకు చెందినవారు? ఆన్సర్ మొర. మౌర్యులు మొర అనే తెగకు చెందినవారు. మౌర్యుల పరిపాలన, సమాజం, ఆర్థిక పరిస్థితుల గురించి వివరించే గ్రంథం ఏది? ఆన్సర్ కౌటిల్యుని అర్థశాస్త్రం. మౌర్యుల పరిపాలన, సమాజం, ఆర్థిక పరిస్థితుల గురించి వివరించే గ్రంథం కౌటిల్యుని అర్థశాస్త్రం. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని ఏ భాషలో రచించాడు? ఆన్సర్ సంస్కృత భాషలో. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలో రచించాడు. యథా రాజా తథా ప్రజ అనే పదం ఏ గ్రంథంలో పేర్కొనబడింది? ఆన్సర్ కౌటిల్యుని అర్థశాస్త్రంలో. యథా రాజా తథా ప్రజ అనే పదం కౌటిల్యుని అర్థశాస్త్రంలో పేర్కొనబడింది. ఇండియన్ మాకియావెల్లి అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ కౌటిల్యుడిని. ఇండియన్ మాకియావెల్లి అని కౌటిల్యుడిని పేర్కొంటారు. కౌటిల్యునికి గల బిరుదులు ఏవి? ఆన్సర్ చాణక్యుడు, విష్ణుగుప్తుడు. కౌటిల్యునికి గల బిరుదులు చాణక్యుడు మరియు విష్ణుగుప్తుడు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో పణ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ వెండి నాణ్యం. కౌటిల్యుని అర్థశాస్త్రంలో పణ అనే పదం వెండి నాణ్యాన్ని సూచిస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో మసిక అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ రాగి నాణ్యం. కౌటిల్యుని అర్థశాస్త్రంలో మసిక అనే పదం రాగి నాణ్యాన్ని సూచిస్తుంది. ముద్రా రాక్షసం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ విశాఖదత్తుడు. ముద్రా రాక్షసం అనే గ్రంథాన్ని రచించినది విశాఖదత్తుడు. ముద్రా రాక్షసం ఏ భాషలో రచించబడింది? ఆన్సర్ సంస్కృతం. ముద్రా రాక్షసం సంస్కృత భాషలో రచించబడింది. చంద్రగుప్తుడు ముర అనే దాసికి నందరాజుకు జన్మించాడని పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ ముద్రా రాక్షసం. చంద్రగుప్తుడు ముర అనే దాసికి నందరాజుకు జన్మించాడని పేర్కొనే గ్రంథం ముద్రా రాక్షసం. హర్ష చరిత్రను రాసినది ఎవరు? ఆన్సర్ బాణుడు. హర్ష చరిత్రను రాసినది బాణుడు. హర్ష చరిత్ర ఏ భాషలో రాయబడింది? ఆన్సర్ సంస్కృతం. హర్ష చరిత్ర సంస్కృత భాషలో రాయబడింది. రాజతరంగిణి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ కల్హణుడు. రాజతరంగిణి అనే గ్రంథాన్ని రచించినది కల్హణుడు. భారతదేశ మొదటి చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ కల్హణుడు. భారతదేశ మొదటి చరిత్రకారుడు కల్హణుడు. మిలింద పన్హా రచయిత ఎవరు? ఆన్సర్ నాగసేనుడు. మిలింద పన్హా అనే గ్రంథాన్ని రచించినది నాగసేనుడు. చంద్రగుప్త మౌర్యుడు ధననందుడికి మధ్య జరిగిన యుద్ధ వివరాలను తెలిపే గ్రంథం ఏది? ఆన్సర్ మిలింద పన్హా. ఇండికా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ మెగస్తనీస్. ఇండికా అనే గ్రంథాన్ని రచించినది మెగస్తనీస్. ఇండికా అనే గ్రంథం ఏ భాషలో రచించబడింది? ఆన్సర్ గ్రీకు భాషలో. ఇండికా అనే గ్రంథం గ్రీకు భాషలో మెగస్తనీస్ రచించాడు. నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని లాటిన్ భాషలో రచించినది ఎవరు? ఆన్సర్ ప్లీనీ. నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని లాటిన్ భాషలో రచించినది ప్లీనీ. చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్న సెల్యూకస్ నికేటర్ కుమార్తె ఎవరు? ఆన్సర్ హెలెన్.
చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ కుమార్తె అయిన హెలెన్ని వివాహం చేసుకున్నాడు. సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చినది ఎవరు? ఆన్సర్ మెగస్తనీస్. సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చినది మెగస్తనీస్. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం అనే వ్రతాన్ని పాటించి ఎక్కడ మరణించాడు? ఆన్సర్ శ్రావణ బెలగొల. చంద్రగుప్త మౌర్యుని తర్వాత రాజు అయినది ఎవరు? ఆన్సర్ బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో గుజరాత్లో సుదర్శన తటాకం తవ్వించింది ఎవరు? ఆన్సర్ పుష్యగుప్తుడు. సుదర్శన తటాకం గురించి జునాగఢ్ శాసనంలో పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ రుద్రదామనుడు. సుదర్శన తటాకం గురించి జునాగఢ్ శాసనంలో పేర్కొన్నది రుద్రదామనుడు. బిందుసారుని అసలు పేరు ఏమిటి? ఆన్సర్ సింహసేన. బిందుసారుని అసలు పేరు సింహసేన. అమిత్రగద అనే బిరుదు గల రాజు ఎవరు? ఆన్సర్ బిందుసారుడు. బిందుసారుని ప్రధాని ఎవరు? ఆన్సర్ కిల్లాటకుడు. బిందుసారుని ప్రధాని కిల్లాటకుడు. బిందుసారుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి ఎవరు? ఆన్సర్ డెమియోకస్. బిందుసారుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి డెమియోకస్ లేదా డైమాకస్. మౌర్యులలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ బృహద్రథుడు. మౌర్యులలో చివరి పాలకుడు బృహద్రథుడు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో మహిళా అంగరక్షకులు ఉండేవారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ మెగస్తనీస్. చంద్రగుప్త కథ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ కౌటిల్యుడు. చంద్రగుప్త కథ అనే గ్రంథ రచయిత కౌటిల్యుడు. మౌర్యుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు ఏవి? ఆన్సర్ తక్షశిల, వారణాసి. మౌర్యుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు తక్షశిల, వారణాసి. మౌర్యుల కాలంలో అధికార భాష ఏది? ఆన్సర్ ప్రాకృతం. మౌర్యుల కాలంలో అధికార భాష ప్రాకృతం. జైన కల్ప సూత్రాలు రచించినది ఎవరు? ఆన్సర్ భద్రబాహు. జైన కల్ప సూత్రాలు రచించినది భద్రబాహు. చంద్రగుప్తుడిని శాండ్రకొట్టాస్ అని పిలిచినది ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్. చంద్రగుప్తుడిని అలెగ్జాండర్ శాండ్రకొట్టాస్ అని పిలిచేవారు. చంద్రగుప్తుడిని యాండ్రకొట్టాస్ అని పిలిచినది ఎవరు? ఆన్సర్ ప్లూటార్క్. చంద్రగుప్తుడిని యాండ్రకొట్టాస్ అని పిలిచినది ప్లూటార్క్. చంద్రగుప్త మౌర్యుడిని భారతదేశ మొదటి చారిత్రక చక్రవర్తి అని వర్ణించింది ఎవరు? ఆన్సర్ రాధా కుముద్ ముఖర్జీ. చంద్రగుప్త మౌర్యుడిని భారతదేశ మొదటి చారిత్రక చక్రవర్తి అని వర్ణించింది రాధా కుముద్ ముఖర్జీ. అశోకుడు అజీవులకు బారాబర్ గుహలను దానం చేసినట్లు తెలియజేసే శాసనం ఏది? ఆన్సర్ బారాబర్ శాసనం. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొదటి చక్రవర్తి ఎవరు? ఆన్సర్ అశోకుడు. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొదటి చక్రవర్తి అశోకుడు. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు పూర్వం 261లో. కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం 261లో జరిగింది. కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ అశోకుడు మరియు అనంత పద్మనాభుడి మధ్య. కళింగ యుద్ధం అశోకుడికి మరియు అనంత పద్మనాథుడికి మధ్య జరిగింది. అశోకుని బౌద్ధ మత స్వీకారం గురించి తెలియజేసే శాసనం ఏది? ఆన్సర్ బబ్రు శాసనం. అశోకుని ధమ్మ విధానం గురించి తెలిపే శిలాశాసనం ఏది? ఆన్సర్ 10వ శిలాశాసనం. అశోకుని ధమ్మ విధానం గురించి తెలిపే శిలాశాసనం 10వ శిలాశాసనం. అశోకుని మరణానంతరం తూర్పు ప్రాంతాన్ని పాటలీపుత్ర రాజధానిగా చేసుకొని పాలించినది ఎవరు? ఆన్సర్ దశరథుడు. అశోకుని మరణానంతరం పశ్చిమ ప్రాంతాన్ని తక్షశిలను రాజధానిగా చేసుకొని పాలించినది ఎవరు? ఆన్సర్ కుణాళుడు. బృహద్రథుని హతమార్చినది ఎవరు? ఆన్సర్ పుష్యమిత్రుడు. దేవానాం ప్రియ అనే బిరుదు గల రాజులు ఎవరు? ఆన్సర్ అశోకుడు మరియు దశరథుడు.
ప్రియదర్శి అనే బిరుదు గల రాజులు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు మరియు అశోకుడు. మౌర్యుల కాలంలో ముఖ్య కోశాధికారి ఎవరు? ఆన్సర్ సన్నిదాత. మౌర్యుల కాలంలో వ్యవసాయాధికారి ఎవరు? ఆన్సర్ శీతాధ్యక్ష. మౌర్యుల కాలంలో ఓడలు తయారు చేయువారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ కదిమోయి. మౌర్యుల పన్నుల వ్యవస్థ గురించి తెలిపే ప్రధాన ఆధార శాసనం ఏది? ఆన్సర్ రుమిందై స్తంభ శాసనం. అశోకుని శాసనాలను మొదట చదివినది ఎవరు? ఆన్సర్ జేమ్స్ ప్రిన్సెస్. ఖరోష్టి లిపిలోని శాసనాలను చదివినది ఎవరు? ఆన్సర్ కెప్టెన్ నోరిస్. అశోకుని బౌద్ధ మత స్వీకారం గురించి తెలియజేసే శాసనం ఏది? ఆన్సర్ బబ్రు శిలా శాసనం. ప్రజలందరూ నా బిడ్డలు అని అశోకుడు ఏ శిలా శాసనంలో పేర్కొన్నాడు? ఆన్సర్ 6వ శిలా శాసనంలో. అజీవక మత స్థాపకుడు ఎవరు? ఆన్సర్ మక్కలి గోసల. భారతదేశంలో మొదటి స్తూపం ఏది? ఆన్సర్ బార్హుత్. అశోకుడి స్తంభ శాసనాల మీద ఎక్కువగా కనిపించే జంతువు ఏది? ఆన్సర్ సింహం. శుంగ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ పుష్యమిత్ర శుంగుడు. శుంగులలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ దేవభూతి. దేవభూతిని హతమార్చి మగధపై కన్వ వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ వాసుదేవ కన్వ. కన్వ రాజధానిని విదిష నుండి పాటలీపుత్రానికి మార్చినది ఎవరు? ఆన్సర్ వాసుదేవ కన్వ. ఇండో గ్రీకులు ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఆన్సర్ బ్యాక్ట్రియా. స్కిథియన్లు లేదా శకులు ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఆన్సర్ మధ్య ఆసియా నుండి. పార్థియన్లు ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఆన్సర్ ఉత్తర ఇరాన్. యూచి లేదా తోచారియన్లు ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఆన్సర్ మధ్య ఆసియా. ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రికుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ డెమెట్రియస్. ఇండో గ్రీకులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ మినాండర్. ఇండో గ్రీకులు అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఇండియాను పాలించిన వారు. బ్యాక్ట్రియన్ గ్రీకులకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ యవ్వనులు లేదా యమనులు. అలెగ్జాండర్ తర్వాత భారతదేశాన్ని జయించిన రెండవ గ్రీకు వీరుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ డెమిట్రియస్. భారతదేశంలో మొదటిసారి బంగారు నాణేలను ముద్రించినది ఎవరు? ఆన్సర్ ఇండో గ్రీకులు. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఇండో గ్రీకుల కాలంలో. హెలెనిస్టిక్ కళను భారత్లో ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఇండో గ్రీకులు. పాటలీపుత్రంపై డెమిట్రియస్ దండెత్తినట్లు తెలిపే శాసనం ఏది? ఆన్సర్ హాతి గుంఫా శాసనం. అలెగ్జాండర్ విజయాల కంటే డెమిట్రియస్ విజయాలు గొప్పవని పేర్కొన్న గ్రీకు చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ స్ట్రాబో. మినాండర్ నాగసేనుడి మధ్య జరిగిన బౌద్ధ సంభాషణపై రచించిన పుస్తకం ఏది? ఆన్సర్ మిలింద పన్హా. శకుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ జునాగఢ్ లేదా గిర్నార్. శకుల రెండవ రాజధాని ఏది? ఆన్సర్ ఉజ్జయిని. చైనాలో శకులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ సిథియన్లు. భారతదేశానికి వచ్చిన సిథియన్లు ఏ తెగకు చెందినవారు? ఆన్సర్ టొకారి తెగ. శకులలో మొట్టమొదటి వాడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ మావుజ్. శకులలో మొదటి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ సహపానుడు. మినాండర్ను భారత్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ మిలుంద. బౌద్ధ మతం స్వీకరించిన ఇండో గ్రీకు రాజు ఎవరు? ఆన్సర్ మినాండర్.
మినాండర్ ఆస్థానంలో బౌద్ధమత పండితుడు ఎవరు? ఆన్సర్ నాగసేనుడు. మినాండర్ గొప్పతనం గురించి తమ రచనల్లో పేర్కొన్న గ్రీకు చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ స్ట్రాబో, ప్లూటార్క్, జస్టిన్. అవధాన కల్పతరువు రచయిత ఎవరు? ఆన్సర్ క్షేమేంద్రుడు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా నాణేలపై చక్రవర్తుల చిత్రాలు పేర్లను ముద్రించిన వారు ఎవరు? ఆన్సర్ ఇండో గ్రీకులు. బేస్ నగర స్తంభ శాసనాన్ని వేయించినది ఎవరు? ఆన్సర్ హెలియోడోరస్. హెలియోడోరస్ ఏ మతాన్ని ఆరాధించాడు? ఆన్సర్ భాగవత మతం. మిలింద పన్హాకు గల మరొక పేరేమిటి? ఆన్సర్ నాగసేన భిక్షుసూత్ర. నాగసేన భిక్షుసూత్ర ఏ భాషలో రాయబడింది? ఆన్సర్ పాలీ భాషలో.